హలో అండి అందరికీ. జర్నీ చేస్తున్నానండి. వరంగల్ నుంచి నేను చెన్నైకి జర్నీ చేస్తున్నాను. ఇది వచ్చేసి 12th రోజు అండి, 11th నైట్ 12th రోజు జరిగింది ఈ ఇన్సిడెంట్. నేను జీటీ ఎక్స్ప్రెస్లో ట్రావెల్ చేస్తున్నాను వరంగల్ నుంచి చెన్నై వరకు. ఆ ట్రైన్లో నేను B6 కంపార్ట్మెంట్లో ఎక్కాను, ఏసీ కంపార్ట్మెంట్లో. ఏసీ కంపార్ట్మెంట్లో నాకు 71 బర్త్ నెంబర్ వచ్చింది. మా హస్బెండ్కి ఏమో B4లో వచ్చింది. తనేమో అక్కడ ఉన్నారు, నేనేమో ఇక్కడ కూర్చొని ఉన్నాను. మాకు నైట్ మేము అక్కడ 8:30కి ఎక్కినాము వరంగల్లో. ఎక్కిన తర్వాత ఒక 1 అవర్లో మేము డిన్నర్ చేసి పడుకున్నాము. పడుకున్న తర్వాత ఇంకా నా దగ్గరే ఉండిపోయినాయి బ్యాగ్స్ అన్నీ, కింద నా సీట్ కింద ఉన్నాయి. నైట్ డిన్నర్ చేసేటప్పుడు మా ఆయన దగ్గర ఉన్న ల్యాప్టాప్ బ్యాగ్ ఒకటి, ఇంకా డిన్నర్ చేస్తున్నాం కదా అని చెప్పేసి పక్కకు పెట్టి డిన్నర్ చేసేసినాము. డిన్నర్ చేసిన తర్వాత మళ్ళీ ఎప్పుడైనా కానీ సరే తన బ్యాగ్ తనతో వెంటనే ఉంచుకుంటాడు. ఆ రోజు ఎందుకో మర్చిపోయిండు, అసలు అట్లనే పక్కకు పెట్టిపోయిండు. ఇంకా మేమందరం పడుకున్నాం, నిద్ర పట్టేసింది. 11:30కి అట్లా విజయవాడ స్టేషన్ వచ్చింది. ఆ విజయవాడ స్టేషన్లో ఎవరో మా ల్యాప్టాప్ బ్యాగ్ తీసుకొని దిగిండ్రు. ఇంకా అసలు మాకేం అర్థం కాలేదు. మేము కూడా విజయవాడ దాటిన తర్వాత చెక్ చేసుకునేసరికి మాకు బ్యాగ్ లేదు ఏమైంది అని చెప్పేసి మొత్తం చెక్ చేసుకొని అంతా వెతికినాము. ఎక్కడ వెతికినా కానీ సరే అది బ్యాగ్ దొరకట్లేదు. దాంట్లో ల్యాప్టాప్, యాపిల్ మ్యాక్బుక్ ఉండే, నెక్స్ట్ మనకు కొన్ని బ్యాంక్ పాస్బుక్స్, ఏటీఎం కార్డ్స్ అవి ఉండే, కారు ఆర్సీ కార్డు, బైక్ ఆర్సీ కార్డు అన్నీ ఉండే, ఆధార్ కార్డు, ఓటర్ ఐడి అవన్నీ ఉండే, ఒక 2 జతల బట్టలు ఉండే, నెక్స్ట్ అది పోను మన ఒకటి ల్యాండ్ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ ఒకటి ఉండే, అవన్నీ ఉండే. అసలు ఏం లేవు. ఇప్పటికీ నేను గత ఒక 13 ఇయర్స్ నుంచి నేను మంత్లీ ఒక 1 టైం 2 టైమ్స్ ఖచ్చితంగా ట్రావెల్ చేస్తాను. ఇప్పటివరకు నాకు ఎప్పుడు ఇట్లా జరగలేదు. ఏసీ బోగీలలో కూడా ఇట్లా జరుగుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు ఇట్లా జరిగింది. కానీ ల్యాప్టాప్ మిస్ అయినందుకు చాలా బాధ అనిపిస్తుంది. చాలా కష్టపడి కొనుక్కున్న ల్యాప్టాప్ అది ఇప్పుడు మిస్ అయిందని తెలిస్తే ఎట్లా ఉందంటే, మనము కష్టపడి కొనుక్కునే వస్తువులు కదా అవి. ఏమైనా కానీ మామూలు ల్యాప్టాప్ తీసుకుందాము, ఇంకా హెచ్పి, డెల్ అట్లాంటివి ఏమైనా తీసుకుందామని అనుకున్నప్పుడు కూడా వద్దు, మంచి ల్యాప్టాపే కావాలి అని అనుకొని, సెక్యూరిటీ కూడా ఎక్కువ ఉంటుంది కదా అని అనుకొని తీసుకున్న ల్యాప్టాప్ అది అట్లాంటిది ఇప్పుడు మిస్ అయింది అంటే ఎట్లా అంటే, ఇప్పుడు మనము శాలరీ బేస్డ్ కదండి, రూపాయి కూడబెట్టుకొని కొనుక్కున్న అది. కాబట్టి మేము కొనుక్కున్న ఫస్ట్ ల్యాప్టాప్ తెలుసా అది. అట్లా అయ్యేసరికి అసలు బాగా అనిపిస్తుంది. బాగా అసలు ఏం చేయాలో కూడా అర్థమైతే లేదు. ఫార్వర్డ్ అసలు ఏం చేయాలి, ఎట్లయితే మనకు ల్యాప్టాప్ వస్తుంది. దొరకబట్టించిన తర్వాత కూడా ఇప్పుడు ల్యాప్టాప్ బ్యాగ్ వచ్చింది తిరిగి మన ఇంటికి, కానీ ల్యాప్టాప్ అయితే ఇంతవరకు రాలేదు. హోప్ ఫర్ ద బెస్ట్. నెక్స్ట్ డే వెళ్దామని అనుకుంటున్నాము, మళ్ళీ ఒకసారి విజయవాడ వెళ్దాం అనుకుంటున్నాము. వెళ్తే అసలు ఎక్కడి వరకు వచ్చింది అన్నది తెలుస్తుంది కదా అని చెప్పేసి ఆలోచిస్తున్నాము. నెక్స్ట్ ఫర్దర్గా దొరకాలని అయితే నేను అనుకుంటున్నాను. ఇంకా కూడా దొరుకుతుంది దేవుడి దయ వల్ల. ఎందుకంటే మనం చాలా కష్టపడి కొనుక్కో వస్తువు కాబట్టి దొరుకుతుంది అని అనుకుంటున్నాను. మీరు కూడా అందరు ఖచ్చితంగా ప్రేర్ చేయండి. ఎవరైనా హెల్ప్ చేయగలిగితే నేను FIR నెంబర్ పెడతా, ఖచ్చితంగా డిస్ప్లే చేస్తా. ఎవరైనా మీరు హెల్ప్ చేయగలిగితే ఖచ్చితంగా నాకు కింద కామెంట్ సెక్షన్లో అన్నా సరే నా మెయిల్ ఐడి కానీ మెయిల్ అయినా చేయండి. హెల్ప్ చేయగలిగే వాళ్ళు ఎవరైనా ఉంటే ఫర్దర్గా ఇట్లా చేయొచ్చు, ఇట్లా చేస్తే మీకు బెటర్గా ఉంటుంది అని అనుకుంటే. ఇంకో విషయం ఏంటంటే, నాకు ఆ రోజు నుంచి ఇంతవరకు ట్రేస్ అవుతలేదు. అప్పటి వరకు ట్రేస్ అయిన ల్యాప్టాప్ ఇప్పుడు ట్రేస్ అవుతలేదు. ఆ రోజు ట్రేసింగ్ ఆగిపోయింది అని అంటే ఇప్పటివరకు ట్రేస్ అవుతలేదు. అసలు ఏమైందో కూడా తెలుస్తలేదు. మీరేమన్నా తెలిసిన వాళ్ళు ఏమన్నా ఉంటే చెప్పండి, ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి. లేదంటే మెయిల్ ఐడికి మెయిల్ అన్నా చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.